ఇయా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః. నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణీం కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యథోదరే. తత్ప్రసాదాత్ జగద్దృష్టం మాతర్నిత్యం నమోస్తుతే. పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము జూన్ నెల 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనం సశాస్త్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనలు కానీ కల్పితాలు కానీ ఏమి ఉండవండి. మిమ్మల్ని సంతృప్తి పరచడం కోసం 100 కోట్లు వస్తాయి, ఇద్దరు స్త్రీలు వచ్చేస్తారు, మీరు కోట్లు సంపాదిస్తారు, ఇట్లాంటి మాటలు ఉండవు. అలాగే మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి ఆ గ్రహం మీద బాగాలేదయ్యా, నువ్వు చచ్చిపోతావు, లేకపోతే నీ కొంపంతా మునిగిపోతుంది, లేకపోతే నువ్వు పీకల్లాగా మునిగిపోతావు, నువ్వు అప్పులు పాలైపోతావు, నాశనం అయిపోతావు, ఇలాంటివి ఏమి చెప్పి మీ చేత ఒక జపం పెట్టించాలి, ఆ డబ్బులు ఏవో నాకు రావాలి అనేటటువంటి విషయం కూడా ఉండదు. కేవలము శాస్త్రం కోసమే పెట్టబడినటువంటి మన ఛానల్. మీకు శాస్త్రమే కావాలంటే మా దాన్ని చూడొచ్చు, లేదా మీకు కావాలనుకుంటే వేరే ఛానల్ ఏమైనా చూడవచ్చు. అంటే సశాస్త్రంగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అందరూ సశాస్త్రంగా చెప్పేవాళ్ళది మాత్రమే మీకు అర్థమైపోతూ ఉంటుంది. 4-5 సార్లు చూశాక లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి, కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి, అవన్నీ మీకు అర్థమైపోతుంది. మీరు బడాయి కబురు చెప్తున్నారా, నిజాన్ని యథార్థం శాస్త్రం చెప్తున్నాడా అనే విషయాన్ని దాన్ని గమనించి మీరు ఫాలో అవ్వాలి. ఓకే, ఇప్పుడు కన్యా రాశి వారికి జూన్ నెల 2026 సంవత్సరంలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. కన్యా రాశి వారికి 6వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. రాహు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు. రాహు 6వ స్థానంలో ఉండటం ద్వారా మంచి ఫలితాలు ఏంటి? ఆరోగ్యం బాగుంటుంది. అలాగే అప్పులు ఏమైనా ఉన్నట్టయితే తీర్చేయగలుగుతారు. లేదా కొత్త అప్పు కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు అంటే ధన అభావం లేకపోవడం వల్ల కారణం కాదండి. ఏదో ఒక మంచి పని కోసం, గృహ నిర్మాణం కోసం, లేకపోతే ఒక స్థలం కొనుక్కోవడానికో, కారు కొనుక్కోవడానికో, ఇంట్లో ఏదో పనికొచ్చే దానికో, లేకపోతే పిల్లల చదువు కోసం, ఏదో మంచి పని కోసం మీరు రుణం కోసం ప్రయత్నం చేస్తున్నారు. రుణం దొరుకుతుంది. లేదు మీరు ఎవరికైనా ఇవ్వాలి, ఇచ్చేయగలుగుతారు. అంచేత అంటే చెప్పొచ్చేది ఏంటంటే మీకు ధనానికి అయితే లోటు రాదు. ఇవ్వాలని ఇచ్చేయగలుగుతారు, కావాలంటే తెచ్చుకోగలుగుతారు. మీకు రుణం కూడా లభిస్తుంది. ఆ వచ్చినటువంటి ఆ రుణం కూడా మీకు ఉపయోగకరంగానే ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. జత రాహు మాత్రం మీకు పూర్తి అనుకూలురు. అలాగే ఇక్కడ మీకు 7వ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతోంది. మీకు భాగస్వామ్యంలో వ్యాపారం చేసేట వారి మధ్యన మీ మధ్యన అభిప్రాయ భేదాలు, అలాగే భార్యాభర్తల మధ్యన ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఏర్పడుతుంటాయి. గొడవలు, కీచులాటలు, ఇవన్నీ ఎప్పుడైతే గొడవలు వచ్చాయో మనశ్శాంతిని కోల్పోతుంటాం. ఈ విధమైనటువంటి ఫలితాలని శని భగవానుడు 7వ స్థానంలో ఉండి ఇస్తున్నాడు. ఇక 8వ స్థానంలో కుజుడు ఒక 20 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. 8వ స్థానంలో కుజుని యొక్క సంచారము చాలా కష్టాలను కూరదీస్తూ ఉంటుంది. పెద్ద దుఃఖాలు, అవమానాలు ఇవన్నీ చేస్తూ ఉంటుంది. 10 రోజుల తర్వాత వచ్చేటటువంటి 10 రోజులు 9వ స్థానంలో, అక్కడ కూడా ఆయన శుభఫలితాలు అయితే ఇవ్వజాలరు. తండ్రి గారి ఆరోగ్య విషయాల్లోనూ, గుళ్ళు గోపురాలు తిరిగే విషయంలోనూ, దేవుని పూజ చేద్దామన్నా కూడా అనుకూలం లేనటువంటి పరిస్థితులన్నీ 9వ స్థానంలోనూ కనిపిస్తూ ఉన్నాడు కుజు భగవానుడు. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే 9వ స్థానంలో ఒక 15 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఆ 9వ స్థానంలో సంచారం చేసే 15 రోజులు మాత్రం తండ్రి గారి విషయంలో ఇబ్బంది పెడతారు. ఆరోగ్య విషయంలో కానివ్వండి, ఏదో విషయంగా దానాలు, ధర్మాలు, వాహన సౌఖ్యం లేకపోవటం, ఇట్లాంటి దైవభక్తి విషయాల్లో అనేక ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాడు. తదుపరి ఇదే రవి మీకు దశమంలో దశమంలో సంచారం చేస్తున్నారు. దశమంలో రవి భగవానుడి యొక్క సంచారము శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది. అంటే ఇక్కడ మీకు దశములు అంటే ఉద్యోగం కోసం, అది ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, లేదా ఏదో వ్యాపారం పెడదాము అని ఆలోచించేవారు కావచ్చు. అటువంటి వారికి జూన్ నెల 16 నుంచి రవి వీళ్ళకి అనుకూలమైన ఫలితాలను కలిగిస్తున్నాడు. ప్రైవేట్ ఉద్యోగం, ఎవరు దేనికోసం ప్రయత్నం చేస్తున్నారో వృత్తిపరమైనటువంటిది వారు అందులో విజయం సాధించడానికి సహకరిస్తాడు. అలాగే ఈ బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో 22 రోజుల పాటు ఉన్నారు.
దశమ స్థానంలో బుధుడు 22 రోజుల పాటు వృత్తిపరమైన అభివృద్ధి లేదా నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి 22 రోజుల పాటు. తర్వాత అదే బుధుడు మళ్ళీ 8 రోజులు ఏకాదశ స్థానంలో ఉన్నారు. ఆ 8 రోజులు కూడా లాభాలు, మీరు కష్టపడిన దానికి, ఉద్యోగం చేసిన దానికి వచ్చే జీతం కానివ్వండి, లేదా వ్యాపారం చేశారనుకోండి, లాభాలు, మీరు పెట్టిన పెట్టుబడి పోగా ఆ లాభాలన్నీ కూడా లాస్ట్ 8 రోజుల్లో మీరు కంట చూడగలుగుతారు, అనుభవించగలుగుతారు ఆ ఫలితాన్ని. అది బుధుడు మీకు ఉమ్, సహకరిస్తూ ఉన్నారు. అలాగే శుక్రుడు కూడా మీకు అనుకూలం అని చెప్పుకున్నాం కదా. శుక్రుడు 8 రోజుల పాటు శుక్రుడు 8 రోజుల పాటు దశమ స్థానంలో ఉన్నారు. అక్కడ మీరు అంటే సినిమా రంగంలో ఉన్న వారికి, టీవీ రంగంలో ఉన్న వారికి, వీరందరికీ కూడా ఒక ఉన్నతిని చేకూరుస్తాడు. అంటే మిగతా ఏ వృత్తిలోనో చేరుస్తాడు. ముఖ్యంగా ఆయన లలిత కళకి ఉమ్, అధిపతి కాబట్టి ఆయన ఆ ఆ 8 రోజులు ఆ వృత్తిలో మీకు డెవలప్మెంట్ చూపిస్తాడు, అభివృద్ధి చూపిస్తాడు. తర్వాత ఏకాదశి స్థానంలోకి వచ్చాక 22 రోజుల పాటు ఉంటారు. అక్కడ ఆయన ఆ ఫలితాన్ని మీకు దానివల్ల వచ్చేటటువంటి ధనాదాయాన్ని మీరు పొందగలుగుతారు. ఈ విధంగా శుక్రుని యొక్క అనుగ్రహం కూడా మీకు పరిపూర్ణంగా లభిస్తూ ఉన్నది. ఈ వ్యయస్థానంలో కేతుగ్రహం, వ్యయస్థానంలో కేతుగ్రహం చాలా చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. ధన వ్యయము, ధన నష్టము, కలత్ర నష్టము, భయము, మనోవిచారము, శత్రువు వృద్ధి, ఇట్లాంటివన్నీ కూడా అక్కర్లేని వ్యవహారాలన్నీ కూడా నెత్తిన పడుతూ ఉంటాయి ఈ కన్యా రాశి వారికి ఈ కేతు వలన. కాబట్టి వీరికి చెప్పాలి అన్నట్టయితే రాహు, బుధుడు, శుక్రుడు 3 గ్రహాల యొక్క అనుగ్రహం బాగుంది. మిగతా గ్రహాలు ప్రతికూలమే కాబట్టి మీరు నవగ్రహ జపాలు, అదే ఆ శ్లోకాలు రోజు చదువుకోండి మరింతగా. చేత దానివల్ల మంచి ఫలితాలు మీరే పొందగలుగుతారు. శుభం భూయాత్.